ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కేసులో సిటీ సివిల్ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె వ్యక్తిగత హక్కులకు భంగం కలిగేలా మీడియా వ్యవహరించకూడదని ఆదేశాలిచ్చింది. ఆమె పేరును, ఫోటోను, ఆమె పిల్లల పేర్లను, వారి ఫోటోలను మీడియాలో ఉపయోగించకూడదని ఆదేశాలిచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ సైతం ఆమెకు సంబంధించి ఎలాంటి వార్తలను, డిబేట్లను ప్రసారం చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. సిటీ సివిల్ కోర్ట్ ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఆవిడ రైట్స్ ప్రొటెక్ట్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. ఎటువంటి ఆవిడ ఐడెంటిటీ డిస్క్లోజ్ చేస్తూ ఆవిడ పేరు కానీ, ఆవిడ ఫోటో కానీ, ఆవిడ పిల్లల ఫోటోలు కానీ, ఆవిడకు సంబంధించిన వ్యక్తిగతమైన ఎటువంటి విషయాలను కానీ ఎటువంటి మీడియా ప్లాట్ఫామ్, డిజిటల్ కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, టీవీ కానివ్వండి, వాటిల్లో చూపించొద్దు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ జడ్జిమెంట్ ప్రకారము ఒక స్త్రీ యొక్క హక్కు ఆవిడ పర్సన్, ఆవిడ ప్రైవసీ, ఆవిడ యొక్క రైట్ టు ప్రైవసీ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ కాన్స్టిట్యూషన్ని వైలేట్ చేస్తున్నట్టు. ఆవిడ పేరును కానీ, ఆవిడ ఫోటోను కానీ ఎక్కడైనా వ్యక్తిగత విషయాలకు సంబంధించింది బహిరంగంగా చెప్తే అది చట్టరీత్యా నేరం. ఇటువంటి మీడియా ఛానళ్ళు చాలా అసభ్యకరంగా, చాలా అశ్లీలంగా ఆవిడ గురించి మాట్లాడడం చాలా తప్పు. ఈరోజు న్యాయం గెలిచింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒక మానవత్వం గెలిచింది.